సేవలో సరదా ఉండొచ్చు, ఎంతవరకు ఉండాలో చెప్పండి, అంతవరకు ఉండాలి. ఇంట్లో సరదాగా ఉండొచ్చు, ఏ విషయాల్లో సరదాగా ఉండాలో ఆ విషయాల్లో ఉండాలి. మనం నవ్వట మనం ఏ విషయాలకి నవ్వుతున్నామో ఆ నవ్వుని బట్టి చెప్పొచ్చట మనం ఎలా భక్తిగా ఉన్నామో మనకు తెలిసిపోద్దట. అర్థమైందన్నమాట. నువ్వు ఏ విషయాలకైతే నవ్వుతున్నావో అదే నువ్వు ఏ విషయాలకైతే బాధపడుతున్నావో అదే నువ్వు భక్తి విషయాలకు బాధపడుతున్నావా, బాగున్నావు. ఎకిలి జోకులు వేస్తే నవ్వుతున్నావా, నీ లైఫ్ అంత బాగాలేదు. నీకు జబర్దస్తులు నచ్చుతున్నాయా, డబుల్ మీనింగ్ డైలాగులు నచ్చుతున్నాయా, నీకు ఇలాంటి పనికి మాలిన డబుల్ మీనింగ్ జోకులు అనేస్తే నీకు నచ్చి బాగా నవ్వుతున్నావా, అదే నీ క్యారెక్టర్. అదే నీకు ఆటికే నవ్వు వస్తుందంటే నీ క్యారెక్టర్ అదే. ఏలి తన యథార్థత అంతా బాగుంది, ఏలి తన కొడుకు విషయంలో సీరియస్గా లేడు. అసలు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో చెప్తున్నా, ఈ కనబడిన ఒక క్యారెక్టర్ ఏలీలో ఉంది. దేవుడు అన్నీ వదిలేశాడు. 90 ఏళ్ళు సేవ చేసావు, సూపర్ అనలేదు. చక్కటి పరిచర్యలు నడిపించావు, సూపర్. సమయాన్ని పెంచావు, మంచి సేవకుడిని తయారు చేసావు, సూపర్ అనలేదు. ఈ సేవ అంతా పక్కన పెట్టి నేను ఒక విషయం అడుగుతున్నాను. నీ ఫ్యామిలీ విషయంలో నువ్వు సరిగ్గా లేవు. నీకు నీ పిల్లలకు నేను చెప్తున్నాను, ఎగిరిపోతారన్నారు, ఎగిరిపోయారు. నేను ముగించే ముందు ఒక అన్నకు, ఒక సహోదరుడిగా, ఒక తమ్ముడిగా మీ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఎంత సీరియస్గా ఉన్నారో మీ ఇంట్లో అంత సీరియస్గా ఉన్నారు. ఇక్కడ ఎంత యథార్థంగా ఉన్నారో మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా అంత యథార్థంగా ఉండండి. ఇక్కడ ఎంత నమ్మకంగా మీరు కనబడుతున్నారో మీకు దేవుడు ఏదైనా పని అప్పగిస్తే అంత నమ్మకంగా చేయించుకోలేదు. ఎందుకంటే మీరు ఎంత యథార్థంగా ఉంటే మీ వెనకాల అంత సక్సెస్ మీరు చూస్తారు. లేదు ఎక్కడికక్కడే, ఎక్కడ గొంగలు అక్కడే, ఎక్కడ ముసుగు అక్కడే వేస్తాను, ఎక్కడ యాక్టింగ్ ఎక్కడ చేస్తానంటే ఎంతకాలం చేస్తాను. ఇందాక తమ్ముడు చెప్పాడుగా, మనం కూర్చోవడం, లేవడం, ఏం చేస్తున్నాము, మాట మన నాలుకకు నోటికి రాకముందే మనం అన్ని చర్యలు అడిగి తెలుసు. చూస్తాడు. ఎన్నిసార్లు గద్దించినాను విననొల్లని వారు హఠాత్తుగా మరణం అవుతారు. ఏలికి మనకు ఒక పాఠం నేర్పించాడు. ఆయన ఇంటి విషయంలో, ఆయన చర్చి విషయంలో జాగ్రత్త లేకపోతే ఏలి నీకు నాకు చెప్తుంది, జాగ్రత్త. మనం సిగరెట్లు కాల్చు, మందు తాగం, తిరగం, ఏమీ చెయ్యం. కానీ అతిపెద్ద లోపం ఏంటి చెప్పిన, పనికిమాల గారాబాలు పెడతాం. అదే పెద్ద ప్రాబ్లం. ఇవన్నీ చేస్తే ఎంత నష్టం కలుగుతుందో ఈ పనికిమాల గారం పెట్టిన అంతే నష్టం జరుగుతుంది. మా తమ్ముడు అండి, మా అన్నయ్య అండి, మా అక్క అండి, ఇలాంటి గారాబాలు పెట్టారనుకోండి, మీ అన్నయ్య మీ అక్క ఇంట్లో చూసుకోండి. చర్చి విషయంలో అది ఇన్వాల్వ్మెంట్ అయ్యారో చెప్పండి, దేవుడు ఎదురొచ్చేస్తాడు.